ఆంధ్రప్రదేశ్లో జరిగిన నిజమైన కథ. సరళి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి బయట ఒక పురాతన భవనం ఉంది. అందరూ దాన్ని భూత బంగ్లా అని పిలిచేవారు. ఎవ్వరూ ఆ బంగ్లా దరిదాపాలకు కూడా వెళ్లారు. అది చూడడానికి అందంగా ఉండాలి, కానీ అందులో చాలా మంది చనిపోయారు. రాత్రి వేళ ఆ ఇంట్లో నుంచి నవ్వులు, కేకలు, ఏడిచే శబ్దాలు వినిపిస్తాయి. కర్ణాటక నుంచి యాత్ర కోసం బయలుదేరిన 5 మంది మిత్రులు ఆనందంగా అందమైన దృశ్యాలు చూసుకుని సరళి అనే గ్రామానికి చేరుకునేలోగా రాత్రి సమయం అవుతుంది. వాళ్ళకి ఆ గ్రామంలో ఎక్కడ ఆ రాత్రి ఉండడానికి ఇల్లు దొరకడం లేదు. ఇక్కడే చాలా సమయం గడిచిపోతుంది. హద్దుకి ఇల్లు దొరకలేదు. చేసేది ఏమీ లేక ఇక్కడ నుంచి పట్టణంకి వెళ్ళి పోదామని నిర్ణయించుకొని ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక్క బంగ్లా కనిపిస్తుంది. మనము ఈరోజు పట్టణం చేరుకునేలోగా చాలా సమయం గడిచిపోతుంది. అందువలన మనం ఇక్కడే పడుకొని తెల్లవారిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ధైర్యంగా వాళ్ళు కారు పార్కింగ్ చేస్తారు. భయపడతో ఆ బంగ్లా లోపలికి మొబైల్ లైట్ వేసుకుని వెళ్తారు. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత అందమైన బంగ్లా ఎవరు కట్టారు, ఇక్కడ ఎందుకెవరూ లేరు అని ఆశ్చర్యంగా అంతా చుట్టూ చూస్తూ ఉంటారు. ఎందుకు మూత పడిపోయింది అనే సందేశం వస్తుంది. ఇక్కడికి ఎవరు వచ్చేలాగా లేరు అని వాళ్ళు 5 మంది మాట్లాడుకొని అక్కడే నిద్రపోవడానికి నిశ్చయించుకొని అక్కడే పడుకుంటారు. అప్పుడు టైం 11:45 రాత్రి అయింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వాళ్ళకి ఆ బంగ్లా లోపల వాళ్ళకి ఎవరో వాళ్ళ పక్కన కూర్చుని ఉండేలాగా అనిపిస్తుంది. పక్క గదిలో నవ్వుతూ కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఒక్కొక్కరిగా భయం ఎక్కువైతూ ఉంటుంది. కానీ ఒకరిని చూసి ఒకరు ధైర్యంగా ఉండాలని వాళ్ళ కలిసికట్టుగా ధైర్యంగా శబ్దాలు వస్తున్న పక్కకు వెళ్తారు. కానీ వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క పక్క శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇది మనకి సరైన చోటు కాదు అని అనుకుంటారు. వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళ జతను ఉన్న ఒక్క స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. వాళ్ళు అక్కడే తన స్నేహితుని పిలుస్తూ ఒక్కొక్క గది వెతుకుతూ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడగాని కనిపించకపోతాడు. అప్పుడే అకస్మాత్తుగా తలుపులు మూసుకుపోతాయి. వాళ్ళ చాలా భయపడుతూ పరిగెత్తుకుంటూ తలుపుని లాగడానికి వెళ్తారు. కానీ ఆ తలుపులు వాటి అంతటేవే తెలుసుకుంటాయి. వాళ్ళు అదృష్టాన్ని చూసి చాలా భయపడిపోతారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయట వచ్చి చూస్తారు. వాళ్ళ కారు అక్కడ కనబడడం లేదు. వాళ్ళకి అప్పుడే బంగ్లా వెనకాల కారు లైట్స్ వాళ్ళకి కనిపిస్తాయి. కారు తాళాలు మన దగ్గరే ఉంది, కానీ లైట్స్ మరియు ఇండికేటర్ ఎలా ఆనైంది అని పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్తారు. కారు ఉన్న ప్లేస్కు వెళ్తారు. కారు తాళాలు తెరిచి చూస్తారు. అందులో ఎవరూ లేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని వాళ్ళ 4 లోపల కూర్చుంటారు. అప్పుడే వాళ్లకు ఒక తెల్లటి ఆకారం కనిపిస్తుంది. అందులో ఎవరో కూర్చుని ఉండేలాగా. అప్పుడే కారు వాటంతా అదే అనైపోయింది. హారన్ అవ్వడం, పార్కింగ్ లైట్ అనవడం అంతా వాటంతకు అవే జరిగిపోతాయి. వాళ్ళకి అక్కడ ఏమి జరుగుతుందో తెలియడం లేదు. అక్కడ నుంచి కారు దిగేసి పరిగెత్తుకుంటూ కొద్ది దూరం వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి చూస్తే కారు ఎక్కడ పార్క్ చేస్తున్నారో అక్కడే ఉంది. వాళ్ళకి ఇంతకు ముందు మన కారు కనిపించడం లేదుగా, ఇంతసేపు కనిపించిన కారు ఎవరిది? వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళందరూ అక్కడి నుంచి కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఆ బంగ్లా నుంచి వాళ్ళకి ఒక శబ్దం వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేనిక్కడే ఉన్నా. ఆ శబ్దం విన్న వాళ్ళ 4 భయపడుతూ, ఎందుకంటే అది ఒక అమ్మాయి వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చేసేదేమీ లేక గ్రామం దగ్గరికి పరిగెత్తుకుంటూ రోడ్డు పక్కన నిలబడుకొని మొబైల్లో టైం చూస్తారు. అప్పుడు 12:45 అర్ధరాత్రి. అంటే ఇది అంతా ఒక గంటలో జరిగిపోయింది అని ఆశ్చర్యపోతారు. అదే సమయానికి ఈ 4 ఆ గాడిని నిలుపుతారు. వాళ్లకు జరిగిన సంఘటన అంతా ఆ వ్యక్తికి చెప్తారు. ఆ వ్యక్తులు వాళ్ళకి ఇది ఒక భూత బంగ్లా, ఈ బంగ్లాలో చాలా మంది చనిపోయారు, అలాగే మీ స్నేహితులు చనిపోయి ఉండొచ్చు అని చెప్పి ఈరోజు రాత్రికి మా ఇంట్లో రండి. ఉదయం అయిన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేద్దామని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళు ఉదయం తర్వాత వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ కి జరిగిన విషయాలన్నీ చెప్తారు. వివరాలను అందుకున్న ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ చూస్తే తన స్నేహితుడు అక్కడే పనుకొని ఉంటాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రి కనిపించకుండా పోయావు, ఇప్పుడు ఎలా వచ్చావు, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు అని స్నేహితుని అడగతారు. తమ స్నేహితుడు చెప్పిన సమాధానం విన్న అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా పక్కన రాత్రి మీరందరూ నా పక్కనే పడుకుని ఉన్నారుగా, ఎందుకిలా మాట్లాడుతున్నారు? నాకు నీళ్లు కావాలి అంటే మీరేగా కారు దగ్గరకు వెళ్లి నీళ్లు కూడా తెచ్చి ఇచ్చారు అని అంటాడు. ఆ విషయాన్ని విన్న గ్రామ ప్రజలు మరియు ఇన్స్పెక్టర్ మరియు తన స్నేహితులు చాలా ఆశ్చర్యపోతారు. తర్వాత ఇన్స్పెక్టర్
మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశిస్తారు. వాళ్ళ 5 మంది కలిసి అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోతారు. గాయ్స్, ఇది నా ఫ్రెండ్కి జరిగిన నిజమైన కథ. మీరెక్కడైనా మీకు తెలియని చోటకు వెళితే మీరు 1 లేదా 2 సార్లు అక్కడ వాళ్ళని అడిగి తర్వాత మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.